నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు, లలిత ఉపాసకులు, వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మశ్రీ నానాజీ పట్నాయక్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ శ్రీమాత్రే నమః. సార్, జ్యేష్ఠ బహుళపక్ష చవితి వచ్చేస్తోంది. 25వ తారీఖు సంకష్టహర చతుర్థి. కృష్ణ పింగళ సంకష్టహర చతుర్థి అని చదవడం జరిగింది. మరి సంకష్టహర చతుర్థి మనకి ఎప్పుడు చెప్పుకునే విధానమే. అయితే మీరు ఎక్కడెక్కడ గ్రహస్థితిని కూడా వివరిస్తూ ఎట్లాంటి సమస్యలను అధిగమించవచ్చు అనేది కూడా చాలా అద్భుతంగా వివరిస్తూ ఉంటారు. మరి ఈ చవితిని ఎట్లా వినియోగించుకోవచ్చు? ఈ సంకష్టహర చతుర్థి చేయడం వల్ల మొట్టమొదటిగా మీకు జరిగేది ఏమిటి అంటే మోసం నుంచి బయటపడతారు. పాయింట్ నెంబర్ 1. రెండవది ఏమిటంటే ఎప్పుడు కూడా నేను చాలా మంది గణపతి యొక్క ఉపాసన చేసే వాళ్ళని చూశాను కదా, వాళ్ళకి నేను కొంచెం బాగా ఉపాసన చేసే వాళ్ళని అడిగితే మాకు ఏదో ఒక సంకేతం రూపంలో మీకు ఈ ఆటంకం కలగబోతుందని ఆయన చెప్పడం మేము చూసామండి అంటుంటారు. ఇంట్యూషన్ అట్లా పనిచేస్తాం చిన్న రూపంలో. అలాగా నేను మీకు కొన్ని చెప్తానండి, ఉదాహరణలు చెప్పి తర్వాత చెప్పండి సార్. ఒక పుష్పం పెట్టాం గణపతి దగ్గర, అది ఏదైనా మంచి జరుగుతుందంటే గణపతి నుంచి ఒక పుష్పం పడ్డం చూసారట వాళ్ళు. అలాగే ఇంకొంతమంది చెప్పడం ఏంటంటే మాకు ఏదైనా ఆటంకం కలిగినప్పుడు గణపతికి 7 నెంబర్కి లింక్ ఉంటుంది. 7 నెంబర్, 7 అంటే కేతువుకి అధిష్టాన దేవత గణపతి కదా. 7 అనేది మాకు కంటిన్యూస్గా కనబడింది అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. ఏడో సమయం ఏడవడము, లేకపోతే 7వ నెంబర్ ఎక్కడో కనబడ్డము, కారు మీద వెళ్తూ ఉంటే అన్ని 7s కనబడ్డము, ఇట్లా జరగడం. ఏమిటిది ఇట్లా అవుతుంది అని అనుకొని ఒక్కసారి మళ్ళీ దాన్ని కన్ఫర్మేషన్ చేసుకుంటే అయ్యో మనం వెళ్తుంది రాంగ్ అనే విషయం తెలియడం. ఇప్పుడు వచ్చేది 25th కలిపితే 7 చూసారా ఎంత 7 అలాగా. ఇంట్యూషన్ పవర్ ఎక్కువ ఉంటుంది 7 కని కూడా వింటూ ఉంటాం. అయితే ఉట్టి 7 కాకుండా 2తో కనెక్ట్ అయితే ఉంటుంది. 2తో కనెక్ట్ అయితే ఉంటుంది. అలాగే జన్మజాతకంలో కూడా చంద్రకేతు కనెక్టివిటీ ఇస్ ఆల్సో వన్ ఆఫ్ ది ఇంట్యూషన్ యోగా. చంద్రుడు అంటే మనస్సు, కేతు అనేటువంటి చిత్ర విచిత్ర గ్రహం, మ్యాజికల్ ప్లానెట్ అంటారు దాన్ని. అది ఎట్లాంటి మ్యాజిక్ చేస్తుందో చెప్పలేమంటారు దాన్ని. అందుకని ఈ కేతువు గనక కనెక్ట్ అయితే చంద్రుడికి మనసుకి చిత్రంగా ఉండేదంతా మీకు కనబడుతూ ఉంటుంది. మీకు ముందు ఫ్యూచర్ కనబడడం అదంత ఈజీ కాదు, కానీ ఫ్యూచర్ కనబడుతూ ఉంటుంది. అది సో ఇండికేషన్స్ అయితే ఉంటాయి. గణపతి ఉపాసన అనేది గణపతి ఉపాసన చేస్తాయి. ఎందుకంటే కలో చండీ వినాయక అంటూ ఉంటారు కదా. తొందరగా స్పందించేటువంటి దేవతా స్వరూపాలలో గణపతి. రెండవది ఏమిటంటే మీకు ఆటంకం రాదని కాదు గణపతిని చేసుకుంటే, ఆటంకం వచ్చినా ఎలా అధిగమించాలనేటువంటి బలం పెరుగుతుంది మీకు. ఆటంకాన్ని కూడా చాలా ఈజీగా తీసుకోగలుగుతారు, చాలా ఈజీగా తీసుకోగలుగుతారు. చాలా సిల్లీ విషయం ఇది అంటారు. గణపతి ఉపాసన చేసిన వాళ్ళు నేను చాలా మంది చూశాను కదా, చాలా సిల్లీ విషయం. సూపర్ సార్, అలా ఉండడమే అద్భుతం సార్. ఇది పెద్ద విషయం కాదు, ఎందుకంటే అందరికి ఆటంకాలు వస్తాయి. అందరికి చిన్న జాబ్ చేసే వ్యక్తి నుంచి పెద్ద మిలియనీర్కి కూడా అందరికి ఆటంకాలు వస్తాయి. ఆటంకం రాని వ్యక్తే ఉండడు అసలు భూమి మీద. కానీ వచ్చిన ఆటంకాన్ని ఇది చాలా చిన్న విషయం, నేను దీంతో ఆడుకుంటాను ఆటంకంతో అనుకునేటువంటి బలాన్ని గణపతిస్తాడు. అయితే ఈసారి వచ్చేటువంటి సంకష్టహర చతుర్థి, సంకష్టము హరించేవాడు సంకష్టహర అంటే కదా. ఎటువంటి సంకష్టాలని హరిస్తాడు అంటే ఈసారి వచ్చేటువంటిది మోసపోతున్నారు, మీ జన్మజాతకంలో మోసపోయే యోగం ఉంది, దానికి గోచారము దశ కూడా ఇప్పుడు అనుకూలిస్తుంది. అలాంటప్పుడు ఈసారి చేసే సంకష్టహర చతుర్థి మోసాన్ని అరికడుతుంది, రాకుండా చేస్తాడు గణపతి, చూసుకుంటాడు. రెండవది జలగండాలు ఉన్నాయి, వాటర్ ప్లేసెస్కి వెళ్ళి పడిపోతుంటారు కదా, అటువంటి అలాంటిది ఏదైనా గండం ఉన్నా కూడా తీసేయడం జరుగుతుంది. మూడవది ఏంటంటే కొంతమందికి చూడండి మానసిక సమస్యలు ఉంటాయి, కొంతమందికి మానసికంగా ఎదగకపోవడం, చిన్నపిల్లల్లో వస్తున్న ఆటిజమ్స్ లాంటివి అంటూ ఉంటారు. అలాంటి ఆటిజమ్స్ వచ్చిన వాళ్ళకు కూడా ఈ సంకష్టహర చతుర్థి వాళ్ళ చేత చేయిస్తే కనుక దానికి సంబంధించినటువంటి నెగటివ్ ఎఫెక్ట్ ఏదైతే ఉంటూ వాళ్ళు బాధపడుతున్నారో ఆ యొక్క బాధ అనేటువంటిది ఖచ్చితంగా తొలగిపోతుంది. ఇవి మెయిన్గా. అదేవిధంగా మరికొంతమందికి శనిని దాటి చంద్రుడు వెళ్ళాలి. మకరంలో చంద్రుడు ఉన్నాడు, కుంభంలో శని ఉన్నాడు. ఇప్పుడున్న సంకష్టహర చతుర్థి 25వ తేదీ వచ్చేటువంటి రోజు కనుక చూసుకుంటే
తల్లి గారికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉన్నాయి, కొంతమంది ఇళ్లలో మదర్కి హెల్త్ ఇష్యూస్ వస్తూ ఉంటాయి. పిల్లవాడికి ఎలా ఉంటుందంటే ఏదో ఒకటి చేసి తగ్గించేసుకుంటే బాగుండు అంటే తల్లి మీద ఉండే ప్రేమది. ఈసారి చేసుకునే సంకష్టహర చతుర్థి తల్లికి ఏదైనా హెల్త్ ఇష్యూస్ ఉన్నా తగ్గించేటువంటి యోగం ఇస్తాడు. ఏం చేయమంటారు సార్? మరి అయితే ఇది సాయంత్రం మాటలు చేసుకునేటటువంటి సాయంత్రం పూట చేసుకోవాలి. అయితే ఆ రోజు ప్రత్యేకంగా ఎప్పుడైనా సరే తర్పణ ప్రియుడు అంటూ ఉంటారు గణపతి. తర్పణం ఖచ్చితంగా చేయాలి. గుంజీలు పూజ అంతా అయిపోయిన తర్వాత గుంజీలు కంపల్సరీ ఇట్లా ఇట్లా పట్టుకొని చేయడము. అండ్ అది గణపతికి ఇష్టం అట అలా అలా అంటే గనక. మూలాధారం కూడా యాక్టివేట్ అవుతుంది అని చెప్తుంటారు గుంజళ్ళు తీస్తే. ఎగ్జాక్ట్లీ యాక్టివేషన్ అవుతుంది. అండ్ గరికతో పూజ చేయడం మాత్రం కంపల్సరీ చేయాలి. ఎందుకంటే గరికకు ఉన్నటువంటి గొప్ప విషయం ఏమిటంటే మీరు ఏదైతే గరికతో పూజ చేస్తే వచ్చే ఫలితం చెప్తాను చూడండి. ఇంకా నా లైఫ్ అయిపోయింది, ఇంకా మళ్ళీ ఇక్కడ మళ్ళీ నేను ముందుకు వెళ్ళలేను అని ప్రపంచం మొత్తం అన్నా సరే మీరు ముందుకు వెళ్ళగలుగుతారు గరికతో పూజ చేస్తే. గడ్డితో అసలు స్వామి ఎంత సులభుడండి అసలు. గడ్డి అంటే దానికి ఉండే ఇదేమిటంటే గరిక చూడండి ఇట్లా ఇట్లా పెరుగుతుంది, మళ్ళీ ముందుకు వెళ్తుంది, మళ్ళీ నాటుకుంటుంది, మళ్ళీ పెరుగుతుంది. అది ఎలా అంటే ఒక కుడతారు చూసారు, ఒక డ్రెస్ కుట్టినప్పుడు అది ఎలా అయితే అంటే ఏమిటంటే పెరిగింది కానీ ఇంకో స్టెప్ వేసుకుంది మళ్ళీ. అంటే నువ్వు ఎక్కడ తెంపేసినా కూడా దాని యొక్క ఇది ఉంటుంది, ఎక్కడ పోదు, అస్తిత్వాన్ని ఎలా అయితే అది కోల్పోదో మన జీవితంలో మనం కూడా అస్తిత్వాన్ని కోల్పోకుండా ఉండేటువంటి యోగం మనకి గణపతి కల్పిస్తాడు. అద్భుతం సార్. అయితే ఆ రోజు చెప్పండి. అందులోని ఎవరి జన్మ జాత చక్రంలో అయినా కేతుగ్రహం బాగాలేదనుకోండి, కేతుగ్రహం ఏమవుతుందంటే సమ్ టైమ్స్ శుక్రుడితోనో శనితోనో కలిసి ఉన్నప్పుడు, ముఖ్యంగా శుక్రగ్రహంతో కలిసినప్పుడు ధన సంబంధించిన ఇబ్బందులు ఎక్కువ వస్తూ ఉంటాయి వాళ్ళకి. అలాంటి వారు లక్ష్మీ గణపతి అష్టోత్తరం గనక చదువుకున్నట్లయితే ఈ సంకష్టహర చతుర్థి నాడు ఖచ్చితంగా ఆ దోషం అనేటువంటి తగ్గుతుంది. అయితే ఆ రోజు రాత్రి 10ంటికి చంద్రోదయం అవుతుంది సార్. ఉపవాసం ఉన్నవాళ్ళు మరి చంద్రోదయం అయిన తర్వాతే ఆయనను చూసే మరి ఉపవాసం అది విడవాలా, మరి పూజ ముందు చేసుకోవచ్చా, ఇట్లాంటి డౌట్స్ వస్తాయి. ఒకటి ఏంటంటే అమ్మ, ఏకాదశికి మాత్రమే ఉపవాసం చెప్పారు కానీ వేరే సమయాల్లో మీరు ఉపవసించి పూజలు చేయాల్సిన అవసరం లేదు. చక్కగా పండో లైట్ గా తినాలి, కాకపోతే నిద్ర వస్తుంది కాకపోతే పలహారం ఏదైనా లైట్ గా తిని చేసుకోవచ్చు, తప్పేం కాదు. అదేమి నియమం కంపల్సరీ మీరు ఉపవాసం ఉండాలని లేదు ఎక్కడ కూడా. అద్భుతం. అయితే ఒక్క నామం స్వామికి ప్రీతికరమైనటువంటి నామం, ఇప్పుడు ఈ పూజ ఒకవేళ మిస్ అయ్యామండి, లేకపోతే చేయలేకపోతున్నాము, ఏదైనా ఇబ్బందులు ఉన్నాయి, అడ్డంకులు ఉన్నాయి, మరి మిస్ అయ్యాము, స్వామిని ఏ నామంతో కొలవచ్చు? పూజ చేయలేను అంటే పీరియడ్స్ లో ఉండి మిస్ అవ్వటం కాదు నా ఉద్దేశము, నామం చేసుకుంటూ కూడా స్వామి అనుగ్రహం పొందొచ్చా అంటే ఏం చెప్తారు సార్? మీరు గణపతి యొక్క అనుగ్రహం బాగా రావాలి అంటే మాత్రం నేను చెప్పేది ఒకటే, వస్త్రము పర్టికులర్గా ఎరుపు రంగు కానీ గ్రీన్ కలర్ వస్త్రం కానీ కట్టుకొని అదే రోజు ప్రత్యేకంగా వీలైతే పచ్చలు ఉండేటువంటి దీంతో జపమాల, పచ్చలు కానీ పచ్చలతో ఉంటాయి, పచ్చలు కెంపులతో ఉంటాయి జపమాలు అక్కడ. అయితే అవి మనం ధరించే అంత కాస్ట్లీ కాకుండా తక్కువ ఉంటాయి, తక్కువ దాంతో దొరుకుతాయి. దాంతో కనుక పట్టుకొని ఓం లక్ష్మీ గణపతియే నమః, ఇది కొన్ని పురాణాల్లో చెప్పినటువంటి మంత్రం ఇది. ఓం లక్ష్మీ గణాధిపతయే నమః లేదా ఓం మహాలక్ష్మీ గణాధిపతయే నమః అనుకున్నా సరే సరిపోతుంది. ఈ నామం అయినా చేసుకుని ఖచ్చితంగా స్వామి అనుగ్రహాన్ని, అంటే మోసపోయేటటువంటి పరిస్థితుల నుంచి బాబా చాలా ఉన్నాయి, అయితే చాలా స్పెషల్ గానే వస్తుంది కాబట్టి అందరూ చేసుకుని గణపతి అనుగ్రహాన్ని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. మాత్రే నమః.